మంచిర్యాల జిల్లాలోని బొక్కలగుట్ట దగ్గర దాదాపు 700 సంవత్సరాల క్రితం కట్టిన ఒక కిల్లా ఉంది. దీన్నే గాంధారి కిల్లా అని పిలుస్తారు. ఇది మంచిర్యాల నుండి 11 కిలోమీటర్ల దూరంలో, మందమర్రి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కిల్లాని 12వ శతాబ్దంలో గోండు గిరిజనులు కాకతీయుల సహాయంతో ఈ కోటను నిర్మించారని చెప్తున్నారు. అయితే తర్వాత ఒడ్డె రాజులు, రెడ్డి రాజులు ఇంకా వీళ్ళు కూడా 16వ శతాబ్దం వరకి ఈ కోటని పరిపాలించారంట. అయితే ఈ గాంధారి కిల్లా అనేది కంప్లీట్‌గా గుట్టలలోనే ఉంటుంది. చుట్టూ గుట్టలే కనిపిస్తాయి ఇక్కడికొస్తే. ఈ రూట్ మొత్తం ఇంకా ఫారెస్ట్ లోపల నుంచే వెళ్ళాలి. మనం గూడా ఇప్పుడు ఫారెస్ట్ లోపల నుంచే వెళ్తున్నాము. మనం ఈ ఏరియా దగ్గరికొచ్చినంక స్టార్టింగ్‌లో ఇలా ఒక గోపురంలా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంగ ఇది దాటినంక ఫోర్ట్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇదే ఎంట్రన్స్. ఇక్కడ రైట్ సైడ్‌లో ఒక గద్దె ఉంది. ఇక్కడ కాపలాదారులు గాని, భటులు గాని కూర్చోవాలనుకుంటా నాకు తెలిసి. అండ్ ఇక్కడ కాలభైరవుడిని చెక్కారు చిన్నగా చూడండి బండరాయికే. పైన ఇట్లా దీపం పెట్టుకోవడానికి ఇట్లా ఒక హోల్ గూడా క్రియేట్ చేశారు. దీన్ని గూడా చెక్కారనుకుంటా. నెక్స్ట్ ఈ రూట్ జూడండి. పెద్ద బండరాయి నుండి దారి తీసిర్రు. ఇది దర్వాజా లెక్క అంటే చిన్న దర్వాజా అని పిలుస్తారు ఇక్కడ. ఇది దాటిన తర్వాత రైట్ సైడ్‌లో ఒక పెద్ద కాలభైరవుని విగ్రహం చెక్కారు. రాతి పైన చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. చేతిలో మంట పట్టుకొని భయంకరంగా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ముందుకు వెళ్తే అక్కడ గాంధారి మైసమ్మ విగ్రహం ఉంటుంది. అండ్ మనకి అక్కడికి దారి గూడా ఉంది. అయితే ఈ దారిని డైరెక్ట్‌గా రాయినే మెట్లలాగా చెక్కారు. అంటే ఇది ఎలా ఉందంటే మనుషులు నడుస్తూ వెళ్ళొచ్చు డైరెక్ట్. అండ్ మరి ఒకవేళ రాజులు రావాలంటే గూడా గుర్రాలతో రావచ్చిక్కడ. 2 విధాలుగా ఉపయోగపడేటట్టు చేశారు దీన్ని. అయితే ఈ రూట్‌లో మనం కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ ఒక ఏనుగు బొమ్మ కనిపిస్తుంది చూడండి. ఏనుగుని చెక్కారు. ఒక బండరాయికి అసలు డిఫరెంట్‌గా డీటెయిలింగ్‌గా చెక్కారు దీన్ని. ఇది చూడండి. ఈ గుట్టకి ఉన్న బండరాయిని కట్ చేసేసి ఒక గోడలా కట్టారు. చాలా నీట్‌గా కనిపిస్తుంది. అండ్ అందంగా ఉంది అది. ఈ మధ్యలో కట్టినట్టు కనిపిస్తుంది చూస్తే. అండ్ తర్వాత ఇక్కడ చూడండి ఒక గుట్టని కట్ చేసి మధ్యలో దారిని క్రియేట్ చేశారు. అసలు ఏ మిషన్స్‌ని యూజ్ చేయకుండా మనుషులే అసలు ఇట్లా చేశారంటే నమ్మబుద్ధి అవ్వడం లేదు. అసలు ఊహించుకోవడం కూడా కష్టమే చాలా. అయితే ఇదే గాంధారి మైసమ్మ విగ్రహము. ఇక్కడ గాంధారి మైసమ్మ జాతర కూడా చాలా పెద్దగా చేస్తారు. ఇది చూడండి ఇక్కడ కూడా దర్వాజాలా ఉంది. దీన్నే పెద్ద దర్వాజా అని కూడా పిలుస్తారంట. అయితే ఇక్కడ పక్కనే ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. దీని డిఫరెంట్‌గా ఉంది. అసలు ఇదేంటి అనేది అర్థం అవ్వడం లేదు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే నాగశేషుని గుడి వస్తదంట. ఇంగ వెళ్దాము. ఈ రూట్ చాలా డేంజర్‌గా ఉంది. లైక్ స్లిప్ అయ్యి పడితే గిట్ట అసలు ఇంగ ఖతమే మన పరిస్థితి. ఇక్కడ దారిలో కంప్లీట్‌గా శిథిలమైపోయిన ఒక టెంపుల్ గూడా ఉంది. దీంట్లో గూడా కాలభైరవుడి విగ్రహం కనిపిస్తుంది కింద. చాలా పాతదిది. నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్తే నాగశేషుని గుడి వస్తుంది. ఇది కంప్లీట్‌గా ఒక రాయినే ఒక టెంపుల్‌లా చెక్కారు మొత్తము. స్టార్టింగ్‌లో కింద ఆంజనేయుడు, గరుత్మంతుడి విగ్రహాలు కనిపిస్తాయి. ఇంగ లోపలికి వెళ్ళిన తర్వాత ద్వారపాలకుల విగ్రహాలున్నాయి. కింద కాకతీయుల బేరేని నృత్యాలు కనిపిస్తున్నాయి. ఇంగా లోపలికి వెళ్ళినట్టయితే మనకు అద్భుతమైన నాగశేషుని విగ్రహం కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంది. ఇది ఎన్ని ఫీట్లు ఉంటదో మరి చాలా పెద్దగా ఉంది. దీని తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. అండ్ దీని పక్కనే ఒక శిలాశాసనం గూడా ఉంది. అసలు ఇక్కడ ఏం రాశారన్నది అర్థం అవ్వడం లేదు. మీకేమన్నా అర్థమైతే కామెంట్ చేయండి చూసి. అయితే ఈ గాంధారి కిల్లాలో గాంధారి మైసమ్మకి గిరిజనులు ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో వచ్చే మాఘశుద్ధ పౌర్ణమికి అనుకుంటా. ఆ రోజుల్లోనే అంటే ఒక 3 డేస్ పెద్ద జాతరని కండక్ట్ చేస్తారు. నాయకపోడు కుల సంఘం తరపు నుంచి చాలా పెద్దగా నిర్వహిస్తారు వాళ్ళైతే. నాకైతే ఈ గాంధారి కిల్లా చాలా బాగా నచ్చింది. ఇదొక ట్రెక్కింగ్ స్పాట్ అని కూడా చెప్పొచ్చు. నాకు తెలిసి ఇంకా వర్షాకాలంలో అయితే చాలా గ్రీనరీ చాలా అందంగా కనిపిస్తుంది. అసలు మీరు ఈ గాంధారి కిల్లాకొచ్చారా? వస్తే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.